పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా 1వ అధ్యాయము 5వ వచనం. నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. హల్లెలూయా. హిల్కీయా కుమారుడైన ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నారు. దేవుని వాక్కు ఇర్మియా ప్రవక్తకు ప్రత్యక్షమై, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను, గర్భము నుండి బయటికి రాక మునిపే నిన్ను ప్రతిష్ఠించి తిని, ప్రవక్తగా నిన్ను నియమించి తిని అని దేవుడు ఇర్మియా ప్రవక్తతో ఆయన చిత్తాన్ని తెలియపరుస్తున్నారు. దేవుని పని కొరకు ఆయన ఉద్దేశాలను నెరవేర్చుటకు దేవుడు ఎన్నుకొనిన పాత్ర ఇర్మియా ప్రవక్త. లేవియాకాండము 8వ అధ్యాయము 12వ వచనములో అహరోను తల మీద అభిషేక తైలమును పోసి అతన్ని ప్రతిష్ఠించారు. దేవుని సేవ నిమిత్తం అహరోను గారు ప్రతిష్ఠించబడ్డారు. లేవియాకాండము 21వ అధ్యాయము 7వ వచనంలో యాజకుడు తన దేవునికి ప్రతిష్ఠితుడు అని, లేవియాకాండము 8వ అధ్యాయము 10వ వచనములో మోషే గారు అభిషేక తైలమును తీసుకొని మందిరమును దానిలోనున్న సమస్తమును అభిషేకించి వాటిని ప్రతిష్ఠించెను అని వాక్యం సెలవిస్తుంది. దేవుని మాటను అంగీకరించి ఆయన చిత్తానికి లోబడు ప్రతి వారిని దేవుడు సత్యమందు పరిశుద్ధతయందు ప్రతిష్ఠించి వారి ద్వారా అద్భుతాలు జరిగిస్తారండి. ఇర్మియా గారి జీవితంలో ఆయన ప్రణాళిక తల్లి గర్భములో రూపింపబడక మునిపే ఆయనను ప్రతిష్ఠించారు. అదే చిత్తం మన పట్ల కూడా ఆయన కలిగి ఉన్నారు అనే విషయాన్ని మనం గమనించాలి. దేవుడిచ్చిన నూతన జన్మమైన సంవత్సరమైన ఆయన మహిమ కొరకై మనం పొందుకుంటున్నామని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము ఆయనకు ప్రతిష్ఠిత జనముగా మార్చబడాలి. మన ఆయుష్కాలములో దేవుని కొరకు నిలబడే వారమై, ప్రభు చిత్తము కొరకు కనిపెట్టే వారమై జీవించాలి. ప్రతి ఒక్కరి జననం ఆయన రూపించినదే. సంవత్సరాలు గడిచిన కొలది ఆయన చిత్తానికి మనల్ని మనం సమర్పించుకునేటువంటి ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి ఉండాలండి. ఆయన ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చబడితే, అలనాడు ప్రవక్తలను సేవకులను వాడుకున్న రీతిగా దేవుని మాట విని ఆయన మాట చొప్పున నడిచే ప్రతి ఒక్కరిని కూడా ప్రభు అద్భుతంగా వాడుకోగలరు. అనేకులకు మేలుకరంగా ఆశీర్వాదకరముగా మనకివ్వబడినటువంటి నూతన సంవత్సరాలు, నూతన జీవితాలు ఆయన సన్నిధిలో ప్రతిష్ఠించబడినవై ప్రభు కొరకు కనిపెట్టుకొనగలిగేటువంటి ఆ మహోన్నతుడైనటువంటి దేవుని ఉద్దేశాలను నెరవేర్చే జీవితాన్ని మనము కోరుకోగలిగితే అన్ని విషయాలలో కూడా మనల్ని బలపరిచి ముందుకు నడిపించే దేవుడు. మనకివ్వబడిన నూతన జన్మదినాలు లోకానుసారంగా పాపానికి మనం ఆయన చిత్తానికి వ్యతిరేకంగా జీవించే వారముగా కాకుండా ప్రభువుని ఎరిగిన వారమై పరిశుద్ధతలో మేము కూడా దేవునికి అర్హమైన పాత్రలుగా మారాలి అనే ఆలోచన కలిగి మనకివ్వబడుతున్న ప్రతి నూతన జన్మదినాన్ని కూడా దేవుని వైపు చూసి నడవగలిగితే, ఆయన చిత్తానికి మనల్ని మనం సమర్పించుకోగలిగితే మన జీవితాన్ని ఆయన అద్భుతమైనటువంటి రీతిలో మలచగలుగుతారు, మార్చగలుగుతారు. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. బలహీనులైనటువంటి మనల్ని వాడుకుంటూ బలమైన కార్యాలు జరిగించగలిగినటువంటి ఆ దేవునికి మన జీవితాలను, మన యొక్క ఆలోచనలను, మన యొక్క ప్రవర్తనను ఆయన సన్నిధిలో మనం ఒప్పుకొని మనం సమర్పించుకొనగలిగితే, దేవుని చిత్తంలో మనం జీవించడానికి మన హృదయాలను సిద్ధపరచుకోగలిగితే, నూతన ప్రత్యక్షతల ద్వారా నూతనమైనటువంటి మార్గాలలో దేవుడు మనల్ని నడిపిస్తూ మునుపటి సంవత్సరాల కంటే అధికమైనటువంటి మేలులతో, ఆశీర్వాదములతో మనల్ని నింపి నడిపించగలరు. ఆ దేవుని యొక్క కృప మనందరికీ తోడై ఉండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్.